సోపానం. ఇప్పుడు మేము భాషా భాగాలు చెప్పబోతున్నాం. భాషా భాగాలు 5. నామవాచకం. పేర్లను తెలిపే పదాలను నామవాచకం అంటారు. ఉదాహరణ: అక్షర, పెదకూరపాడు, గుంటూరు. సర్వనామం. పేర్లకు బదులుగా తెలిపే పదాలను సర్వనామం అంటారు. ఉదాహరణకు ఆమె, అతడు. ఉదాహరణ తెలిపే వాటిని విశేషణం అంటారు. ఉదాహరణ: మంచి, చెడు. క్రియ. పనులు తెలిపే పదాలను క్రియ అంటారు. వచ్చారు, తిన్నారు. అవ్యయం. లింగ, వచన, విభక్తులను అవ్యయం అంటారు. ఉదాహరణకు అబ్బో, వాయో. ధన్యవాదాలు.